హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ స్వాతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా మంచి వ్లాగ్ అనమాట. వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా మేమైతే బయటకైతే పోతున్నాము. ఇంకా మా పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి కూడా ఒక మంచి ట్రీట్ ఇవ్వాలనేసి వాళ్ళకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ ప్లేస్కి అయితే తీసుకొని పోతున్నాము. మా అదృష్టం అనుకోవాలి, ఫుల్ వాన పడుతుంది అయినా కూడా లెక్క చేయకుండా నానుకుంటా పోతున్నాం మేమైతే. ఇంకా మొత్తానికైతే నెక్లెస్ రోడ్కి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి 2026 ఉత్సవ మేళా అనమాట. ఈ పార్క్ లాగే ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చేసినాము. టోటల్గా ఇది ఎగ్జిబిషన్ అనమాట. ఇంకా టికెట్ అయితే తీసుకున్నాము. ఇంకా పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ టికెట్ అనమాట, పిల్లలకైతే లేదు. ఇంకా మంచిగా టికెట్ అయితే తీసుకొని ఇంకా లోపలికైతే పోతున్నాము. చాలా బాగుంది. ఇందులో ఒక వెరైటీ ఉందన్నమాట. ఆ వెరైటీ వచ్చేసి ఏమంటారు, జలకన్య. మెయిన్గా ఆ జలకన్య చూపిద్దామనే వచ్చేసినాం అనమాట. ఇంకా మనకి ఎంట్రీలో ఇలాగా చిన్నగా వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది. మంచిగా లైటింగ్తో అయితే మంచిగా చేసిండ్రు. పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఎంట్రీ కాగానే చూడగానే అబ్బా ఎంత బాగుందబ్బా అని అనిపించింది నాకైతే. సో మాకైతే అక్కడ ఫొటోస్ దిగదామని అనుకున్నాం, కాకపోతే కొంతమంది సరిగా దించలేదు. సెల్ఫీ లాగానే కొన్ని ఫొటోస్ అయితే దిగినామన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే వాటర్లో ఆడదామనేసి చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ కరెంటుతోనే అంత పని కూడా, కానీ ఎక్కడ అయితే షాక్ అయితే రాలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా కొన్ని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇంకా ఎవరు రాలేక నేనే దింపడం జరిగిందనమాట ఫొటోస్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే జలకన్య అని చెప్పినా కదా, సో ఆ జలకన్య దగ్గరికి అయితే వచ్చేసినామన్నమాట. చాలా ఇన్స్టాగ్రామ్లో అయితే వైరల్ అయిపోయిందనమాట. ఇంకా మేము కూడా మా పాపకైతే చూపిద్దామనేసి ఈ పీపుల్ ప్లాజా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినాము. సో ప్రతి ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్లో ఇట్లా పెడతా ఉంటారు. కాకపోతే ఈసారి జలకన్యను అయితే కొత్తగా తీసుకొచ్చిరనమాట. ఎప్పుడైనా సినిమాలోనే చూసినా, రియల్గా అయితే నేను చూడలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. వీళ్ళు నిజంగా జలకన్యలు కాదు, మామూలుగా మనలాగానే లేడీస్, అంటే మనలాగానే పీపుల్ అనమాట. సో వాళ్ళకి కాళ్ళ దగ్గర ఇలాగ పెట్టే చేపలాగైతే పెట్టేసిరు అనమాట. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటెడ్. ఇంకా అబ్బా నిజంగా చేపన మమ్మీ ఎంత క్యూట్గా ఉందని మా జున్ను, మా లక్కీ, మా కన్యగాడు అయితే ఫుల్ షాక్ అయిపోతున్నారు. సో వచ్చిన వాళ్ళకైతే ఆ జలకన్య వచ్చేసి వెల్కమ్ చెప్తూ, తర్వాత బాయ్ చెప్తూ, ఇంకా దిల్గా చూపిస్తూ, ఇష్కని కొన్ని రకాలుగా అయితే అందరికైతే హాయిగా వెల్కమ్ చెప్తుందన్నమాట. మొత్తానికైతే జలకన్య అయిపోయింది. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగినాము. మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తూ ఉంటే కూడా మళ్ళీ మనకి ఫాల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది దాటుకుంటూనే లోపలికైతే వెళ్ళాలి. సో చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైంలో అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది. తర్వాత మనకు మంచు కొండలు కూడా అక్కడ పెట్టిరనమాట. ఆ తర్వాత ఇది దిల్లండి లైటింగ్తోని. ఇది వచ్చేసి ఇంకా ఫొటోస్ కూడా దిగినాము. ఆ తర్వాత ఇంకా పైకైతే పోతూ ఉన్నాము. ఏమేమి మంచిగా అనిపిస్తాయని చూసుకుంటా పోతూ ఉన్నామన్నమాట. ఇంకా పిల్లలు అయితే పార్క్ అంటే ఒక్క దగ్గర ఉండరు కదా, వస్తూనే ఉంటారు. ఏదో ఒకటి చెయ్యాలా చూడాలి అని చూస్తూ ఉన్నారనమాట. ఫైనల్గా అంతా చూసుకుంటూ ఇంకా లోపలికి వెళ్దాం పదండి, ఇక్కడే ఉంటే ఎట్లా అని అనగానే ఇంకా పిల్లలందరూ కూడా కిందికి దిగుతూ ఉన్నారనమాట. సో మీకు కనిపించే ఈ నమూనా పేరు అయితే నాకు అంత గుర్తుకు రావట్లేదు. మౌంటైన్ ఏదో ఉందన్నమాట. సారీ, మీరు ఏమనుకోకండి, నాకైతే గుర్తుకొస్తలేదు. సో ఫైనల్గా అదైతే కిందికైతే వచ్చేసినాం అనమాట. ఇంకా లోపలైతే మనకు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. పిల్లలు ఆడుకునేటివి కానీ, పెద్దలు ఆడుకునేటివి కానీ, కొనుక్కునేటివి కానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మంచిగా చూడండి. అలాగే లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తూ వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇష్టమైతే అవును అని లేదా దిల్ అని ఏదో ఒకటి పెట్టండి. సో అలాగే ముందుకు వెళ్తూ మనకి కావాల్సిన అన్ని సామాన్లు కూడా దొరుకుతాయి అన్నమాట. బట్టలు కానీ, ఇయర్ రింగ్స్ కానీ, జ్యువెలరీ ఐటెం కానీ, చెప్పులు కానీ, డ్రెస్సులు కానీ, ఒక మనిషికి ఎన్ని అవసరమైన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట. కాకపోతే రేట్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో మనమైతే కొంచెం మాట్లాడే తీసుకోవాలి. బయట దొరికే వాటికి ఇక్కడ దొరికే వాటికి రేట్ అయితే చాలా ఎక్కువనే అని చెప్పాలి. సో మొత్తానికైతే మేము అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. పిల్లలకైతే డాల్స్ కానీ, ఇంకా ప్లేయింగ్ గేమ్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. మధ్యలో వాన పడినందుకు కొంచెం వాళ్ళందరికైతే డిస్టర్బ్ అయ్యింది, మాకు కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యింది. కొన్ని గేమ్స్ అయితే సరిగా ఆడలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళైతే ఆడిపించారు అనమాట.
ఎందుకంటే వచ్చే గిరాకీని పోగొట్టుకోరు కాబట్టి కొంచెం టైం తీసుకొని ఓకే ఇప్పుడు పెట్టొచ్చు అంటే ఇప్పుడు ఆడవచ్చు అని వాళ్ళు కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే గేమ్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే అస్సలేనే కనిపించింది మా పిల్లలకైతే జాయింట్ వీల్ అయితే కనిపించింది అనమాట. దాన్ని చూడగానే ఇంకా ఖుషి అయితే ఆగదనమాట, అంత ఖుషి అయిపోతున్నారు. తర్వాత నాకు కూడా కొన్ని నాకు ఇష్టమైన ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, కాకపోతే మా హస్బెండ్ అయితే నాకు ఏమి ఇప్పించలేదు. సో ఇంకా ఇక్కడికి తీసుకురావడమే ఎక్కువ అన్నట్టు. నాకైతే మ్యాక్సిమం ఎక్కువ బయటకైతే వెళ్ళమన్నమాట, ఎప్పుడన్నా ఒకసారి వెళ్తామన్నమాట. మొత్తానికైతే పిల్లలకి ఇష్టమైన దగ్గరికైతే వచ్చేసినాము. సో ఇక్కడైతే చుట్టూ మొత్తం చూసుకుంటా ఉన్నా ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూస్తూ ఉన్నా అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఆ గేమ్ ఆడిపి ఈ గేమ్ ఆడిపి అంటున్నారు, వాళ్ళైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. సో మొత్తానికైతే మేము గేమ్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. మనం ఆగుతాం కానీ పిల్లలు ఆగరు కదా, వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఒక్కొక్క గేమ్కి 80 రూపీస్, ఒకటి 100 రూపీస్ అట్లా ఉందన్నమాట. 80, 100 అనమాట. 40లా 60లా ఒక్క గేమ్ కూడా లేదనమాట. చూడండి వచ్చిన అవకాశం అనమాట, వాళ్ళైతే ఒకటే రేటు దంచి పడేస్తారండి. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు అయితే ఒక గేమ్ అయితే ఆడతారు, అది కూడా చూడండి. బాయ్. కన్నా కన్నా బాయ్ బాయ్. మెల్లగా మెల్లగా గట్టిగా పట్టుకోండి కన్నయ్య, గట్టిగా పట్టుకో నాని, గట్టిగా పట్టుకోండి. ఎంతనే 50 నా పేరు చెప్పే, మా డాడీ పేరు చెప్పవేనా? పోండి 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 బాయ్. కన్నయ్య భయం అవుతుందారా? సో ఇక్కడైతే పిల్లలు ఆడుతున్న టైంలో కొద్దిగా టీ తాగాలనిపించింది, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి క్లైమేట్ మొత్తం కూల్గా ఉంది. అప్పుడు వేడివేడిగా ఛాయ్ తాగాలి, చాలా బాగుంటుందని చెప్పేసి మా హస్బెండ్కి అయితే ఛాయ్ అడిగిన. ఇక్కడ ఒకదానికి అట్రాక్షన్ అనమాట, అది ఏంటిదంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చే కప్పులు అనమాట. సో చూడ్డానికి బాగుందని చెప్పేసి ఇందులో తాగితే ఫీల్ వేరే ఉంటుందని చెప్పి తీసుకున్నాను. సో తాగిన తర్వాత ఛాయ్ టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, అంత ఏం బాగలేదు. ఒక ఛాయ్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. మంచిగా 1/2 లీటర్ పాల ప్యాకెట్ వస్తుండే, అందరం కలిసి తాగేటోళ్ళం అనిపించింది నాకైతే. సో అక్కడ పెట్టిన తర్వాత మనం ఏం చేయలేదు కాబట్టి ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయకుండా మొత్తం ఛాయ్ తాగేసిన. మా హస్బెండ్ ఒక బుక్క తాగిండు, మళ్ళీ నాకు ఇచ్చేసిండు నచ్చలేదని చెప్పేసి. ఎంత చిక్కగా పెట్టినా ఆయనకైతే నచ్చదనమాట. సో మొత్తానికైతే నేనే ఛాయ్ అయితే తాగేసిన. సో ఇక్కడ వచ్చేసి మా పిల్లలు గేమ్ ఆడుతారు, అది కూడా చూడండి. అరే మస్తు బ్లాక్ కార్ అనేది. తిప్పురా అట్లా అట్లా అంటే ముందు పోతుంది కారు, మెల్లగా వచ్చును. అసలు ఎందుకు కూర్చోబెట్టినావు ఇక్కడ నువ్వు? అరే అమ్ములు ఒకడు వచ్చి గుర్తుపోయాడు. అరే అరే లెఫ్ట్కి పో మమ్మీ, స్ట్రైట్ లెఫ్ట్ 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 ఫుల్ లెఫ్ట్ ఫుల్ స్ట్రైట్ స్ట్రైట్ లెఫ్ట్ 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 పోనీ 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 స్ట్రైట్ స్ట్రైట్ దేనికి వస్తలేదురా పొట్టోడా. లెఫ్ట్ 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 లెఫ్ట్
ఇక్కడ మా హస్బెండ్ అయితే 3D గేమ్ అయితే ఆడుతుండనమాట. సో ఇది మనకి కళ్ళకు పెట్టంగానే లోపల అయితే జాంబీలు, క్రోకడైలు, అలాగే ఏమంటారు భయంకరమైన అన్నీ మన ముందుకు వచ్చి మనల్ని పట్టుకున్నట్టు, మనల్ని ఒక లోయలో పడేసినట్టు అట్లా క్రియేట్ చేస్తుందంట. చాలా అంటే చాలా భయపడ్డాడు మా హస్బెండ్ అయితే. అసలు డేర్గా పోయిండు. తర్వాత అమ్మో ఘోరంగా ఉన్నది తల్లి అన్నాడు. నిజంగా ఒకసారి మనం కూడా ట్రై చేయాలి అనిపించింది, కాకపోతే నాకు అంత ధైర్యం రాలేదు. మొత్తానికి అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళిండు, ఫుల్ ఎంజాయ్ చేసిండు అనమాట. సో నెక్స్ట్ ఇంకా చూడండి. ఇస్తారా మంచిగా అబ్బా ఏమేస్తున్నావు? వాళ్ళు కౌంట్ చేసిస్తారు. भैया ये लोग ले गया वो 8 नंबर आए थे देते बॉक्स मोकाली सरी 8 नंबर आगे ఆ ఇయర్ గాని అన్ని కథలాలి. ఏష్ భాయ్ ఆగు డాడీ వేసిన ఇక్కడనే ఆగు. ఏష్ భాయ్ డాడీ 6 డాడీ ఏ శివ పెద్ద 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 నెంబర్లో వెయ్యు. ఫైవ్. అయ్యో జున్ను కన్నయ్య ఆగు జున్ను ఆగు కన్నయ్య అమ్ములేరా ఆగు జున్ను అమ్ములేరా కౌంట్ కరు 6 7 అనుకున్నా గవే ఇస్తారు అనుకున్నా. అదే ఓదేదోనా 27 किधर है 21 है 27 सामने है. అయ్యో సో గేమ్ ఆడిన తర్వాత మాకైతే గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. సో 50 రూపాయలు పెడితే చిన్న బౌల్ వచ్చింది. ఇంకా మొత్తానికి అయితే మా హస్బెండ్ అయితే 2 పాయింట్లు అయితే తీసుకున్నాడు. ఇంకా ఫైనల్గా అంతా ఆడిన తర్వాత ఈ టైం అయితే 10 అట్లా అయిందనమాట. ఇంక ఇంటికైతే వెళ్తున్నాము. సో ఎగ్జిబిషన్ నచ్చిందా, అలాగే వీడియో నచ్చిందా? సో ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ అండి తప్పకుండా అందరూ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇలాగే వెయిట్ చేస్తూ ఉండండి. సో బాయ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.